తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనము నేర్చుకోబోయే వాక్య పట్టణము రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33 నుంచి 36 వచనాలు మనం చదువుకుంటే, పౌలు గారు దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ఇక్కడ ఏం తెలియచేస్తున్నారు అని అంటే ఒకసారి మనం చదువుకుందామండి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానము బాహుల్యము ఎంతో గంభీరములు, ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవశ్యకములు. మరి దేవుని యొక్క బుద్ధి జ్ఞానము అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు సమస్తమును ఆయన ఎందే గుప్తములై ఉన్నాయండి. మరి మన జ్ఞానమును ఒకసారి మనం ఆలోచన చేస్తే, మన జ్ఞానం అనేది దేవుని దృష్టికి వెరితనంగా ఉంది కదండి. మరి యోబు గారు కూడా అంటారు కదా, దేవునికి జ్ఞానము నేర్పించగలిగిన వారు ఎవరు, బుద్ధి నేర్పించగలిగిన వారు ఎవరున్నారు అని యోబు గారు అంటారు కదండి. మరి దేవుని జ్ఞానము ఎంతో ఉన్నతమైన జ్ఞానము. అలానే రెండోది మనం చూస్తే, దేవుని యొక్క తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఆయన తీర్పులు ఎవరైనా శోధింపగలరండి? దేవుడు చేసే తీర్పు ఎంత గొప్ప తీర్పు తీరుస్తాడో మనకి తెలుసు. ఉదాహరణగా మనం చూస్తే, మరి ఒక స్త్రీ మరి పాపము చేస్తూ అనగా వ్యభిచారము చేస్తూ పట్టబడిన స్త్రీని కొంతమంది వ్యక్తులు దేవుని దగ్గరికి తీసుకొని వచ్చి, అయ్యా, ఈ బిడ్డ తప్పు చేసింది కదా, మరి ఈ బిడ్డని తప్పు చేసినప్పుడు మన ధర్మశాస్త్ర ప్రకారము ఏమైనా రాళ్లతో కొట్టి చంపాలి కదా, మరి ఈ స్త్రీని ఈమె వ్యభిచారం చేస్తూ పట్టబడిందని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకొని వాళ్ళు వచ్చినప్పుడు వెంటనే దేవుడు ఒక మాట అంటాడు కదండి. యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్ర ప్రకారంగా ఆమెని చంపాలని మీరు అంటున్నారు, కానీ ఇప్పుడు నూతన నిబంధన కాలంలో మనం ఉన్నాం కాబట్టి, మరి మొదటగా ఎవరైతే తప్పు చేయలేని వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎవరిలో పాపం లేని వారు ఎవరైతే ఉన్నారో వారు మొదటగా ఆమె మీద రాయి వేయండి అని అంటాడు కదండి. మరి ఎవరైనా కూడా ఆమె మీద ఒక్క రాయి అన్న వేశారండి? ఎవరైనా చంపడానికి వచ్చారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి తీర్పు తీరుస్తారా అని చూడ్డానికి వచ్చారు వాళ్ళు. కానీ దేవుడు ఎంత న్యాయమైన తీర్పు తీర్చాడు కదండి. ఎవ్వరూ ఊహించలేని అద్భుతమైన తీర్పును ఆయన తీర్చాడు. మరి ఎవ్వరు కూడా ఆమెని చంపలేదు, ఒక్క రాయి కూడా వేయలేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆమెని శిక్షించలేదు. ఆమెను క్షమించి, అమ్మా, ఇక ఎప్పుడు కూడా నువ్వు పాపం చేయకుండా ఉండు అని, నువ్వు నెమ్మదిగా వెళ్ళి అని మరి ప్రభువారు తీర్పు తీర్చినట్లుగా మనకి కనబడుతుంది. మరి నూతన నిబంధనలో మనము క్షమించేవారుగా ఉండాలి. దేవుడు మన అపరాధముల నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చి మరణించాడు కదండి. ఆయన మనల్ని క్షమించాడు, మనము కూడా ఇతరుల్ని క్షమించేవారుగా ఉండాలి. అలానే ఆయన మార్గములు కూడా రమ్య మార్గములు అనే గ్రంథం మనకు తెలియజేసింది. చూడండి, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. మరి దేవుని యొక్క మార్గములు ఎంతో అగమ్యములు, రమ్య మార్గము, సత్య మార్గము. మరి యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గమును, సత్యమును, జీవమును అని పలికాడు కదండి. మరి ఆయన మార్గములో నడిచిన వారందరూ కూడా ఎంత నీతిమంతులుగా, సత్యవంతులుగా జీవిస్తారో మనకు తెలుసు. సమస్తమును ఆయన మూలముగానే కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయన మార్గము అంత ఉన్నతమైన మార్గము. ఆయన మార్గములో మనం నడిచిన వారమైతే, ఆయన వాక్యమే మన పాదములకు దీపమును, మన త్రోవకు వెలుగైనది. అటువంటి వెలుగు మార్గములో మనము నడిచేవారుగా ఉండాలండి. మరి ఇంకా కాస్త కిందికి మనం చూసిన వారమైతే, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు చూసారండి. దేవుని మనస్సును ఎరిగిన వాడెవడు? మనం ఎవరమైనా ఆయనకు ఆలోచనలు చెప్పగలమండి? అసలు ఆలోచన చెప్పే స్థితిలో మనం ఉన్నామా? దేవుడే మనకు ఆలోచనకర్తగా ఉన్నాడు కదండి. ఆయనే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. మరి ఆలోచనకర్తకు ఆలోచనలు ఎవరైనా చెప్పగలడండి? ఎవ్వరూ చెప్పలేరు. మరి ముందుగా మరి అక్కడ చూస్తే, ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలము పొందగలిగిన వాడెవడు?
అసలు మనము అనుభవిస్తున్న ప్రతీవి కూడా ఆయన నుంచే మనము పొందుకున్నది. ఇక ఆయనకు మనమేమి ఇవ్వగలమండి? ఆయన అనుగ్రహము చేతనే, ఆయన మనకిచ్చిన భిక్ష చేతనే, ఆయన మనకు అనుగ్రహింపచేసిన సమస్తమును ఆయనవే. ఆయన అనుగ్రహించిన సమస్తాన్ని మనం అనుభవిస్తున్నాము. తిరిగి ఆయనకు మనం ఏమి ఇవ్వగలమండి? ఆయనకు మనమేమీ ఇవ్వలేము. కానీ మన నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, విరిగి నలిగిన మనస్సును ఆయన కోరుకుంటున్నాడు. అటువంటి మనస్సు కలిగిన వారుగా మనం ఉన్నట్లయితే దేవుడు మన యందు ఆనందించే దేవుడై ఉన్నాడు. మరి సమస్తమును కూడా, సృష్టిలో ఉన్న సమస్తము కూడా ఆయన ద్వారానే కలిగి ఉన్నది. ఆయన మూలముగానే కలిగి ఉన్నది. ఆయన నిమిత్తము కలిగి ఉన్నది. చూసారండి ఇక్కడ ఆయన 36లో చూస్తే, ఆయన మూలమును, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. సమస్తము కూడా, సృష్టిలో యావత్తు కూడా దేవుని నిమిత్తమే, ఆయన ద్వారానే, ఆయన మూలముగానే సమస్తమును కలిగి ఉన్నది కదండి. మరి పౌలు గారు అంటున్నారు, కాబట్టి మరి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును కాక అంటున్నాడు. నిజమేనండి. మరి ఆయన మార్గములు రమ్య మార్గములు, ఆయన జ్ఞానము ఎంతో ఉన్నతమైన జ్ఞానం, అనంత జ్ఞానము కలిగిన దేవుడు మన దేవుడు. ఆయన తీర్పులు న్యాయమైన తీర్పులు. ఆయనకు బుద్ధి చెప్పగలిగిన వాడు ఎవరున్నారండి? దేవుడే మనకు బుద్ధి నేర్పించే దేవుడై ఉన్నాడు. ఆయన ఆలోచనకర్త ఉన్నాడు. ఆయన మరి మనకి ఆలోచననిచ్చే, జ్ఞానాన్నిచ్చి నడిపించే దేవుడై ఉన్నాడు. ఆయన మార్గములు చాలా గొప్పగా ఉన్నాయి. ఆయన మార్గంలో మనం నడిచిన వారమైతే దేవుడు మనకి నిత్యరాజ్యాన్ని అనుగ్రహింపచేసే దేవుడై ఉన్నాడండి. కాబట్టి మరి దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క తీర్పులను మనము అంగీకరించిన వారమే. ఆయన తీర్పునకు మనము లోబడుతూ, ఆయన జ్ఞానము ద్వారా, వాక్యం అనే జ్ఞానాన్ని మనము పొందుకుంటూ, ఆయన కొరకు మనము ఎదురు చూసేవారుగా ఉండాలి. మనల్ని మనము సరిదిద్దుకొని, సరిచేసుకొని, మరి ఆయన మార్గములో, వెలుగు మార్గములో మనము నడుస్తూ, ఆయన కొరకు మనము నిత్యరాజ్యంగా, ఆయన కొరకు మనము నిత్యమును ఎదురు చూసి, మనల్ని మనము నూతన పరుచుకుంటూ, మనల్ని మనము సిద్ధపరచుకుంటూ ముందుకు కొనసాగుదాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును కాక. ఆమేన్.